హలో వివాన్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో రైతుల్ని ప్రోత్సహించేందుకు వారికి ఆర్థిక చేయూత అందించేందుకు తీసుకువచ్చిన స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీంట్లో భాగంగానే అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయల చొప్పున అందిస్తుంది. దీనిని ప్రతి 4 నెలలకోసారి 3 విడతల క్రింద అందిస్తూ ఉంటుంది. 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లోనే ఈ యొక్క నగదు అనేది జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ స్కీమ్ 15వ విడత డబ్బుల్ని విడుదల చేశారు. అర్హుల అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున పడ్డాయి. మొత్తం 8 కోట్ల పైగా లబ్ధిదారుల అకౌంట్లో 18,000 కోట్ల రూపాయలైతే మోడీ గారు జమ చేయడం జరిగింది. అయితే పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. దీనికోసం పీఎం కిసాన్ పోర్టల్ లేదా కామన్ సర్వీసులు సెంటర్లో చేయించుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ఓపెన్ చేయగానే ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇది పూర్తి చేసినాక పీఎం కిసాన్ డబ్బులు అయితే పొందవచ్చు. ఇక 2023 సంవత్సరంలో ఫిబ్రవరి 27న 13వ ఇన్స్టాల్మెంట్, జూలై 27న 14వ ఇన్స్టాల్మెంట్, నవంబర్ 15న 15వ ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే పొందడం జరిగింది. ఇప్పుడు 16వ విడత డబ్బుల కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఫిబ్రవరి చివరిలో కానీ లేదా మార్చ్ ప్రారంభంలో కానీ ఈ యొక్క కేంద్రం విడుదల చేయనట్లు డబ్బులను అయితే తెలుస్తుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్